నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒకటి జరుగుతూ వస్తూనే ఉంది. ఇటు మర్డర్ అంటారు, ఇటు మందు మద్యం అంటారు, ఇటు మొన్నటి వరకు కూడా చూసుకున్నట్టయితే లడ్డు కల్తీ అన్నారు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే గోవులు చనిపోవడం. అసలు ఏం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో? వీటి అన్నిటికీ వెనక ఎవరున్నారు? వీటికి తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో మంది భక్తులు దర్శనం చేసుకునే పవిత్రమైన గుడిలో ప్రతి ఒక్కటి ఏదో ఒకటి జరుగుతూ వస్తూనే ఉంది. అంటే మనం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు గురించి కల్తీ అని జరుగుతూ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే గోవులు చనిపోవడం ఒకటి వస్తుంది. వీటికి అన్నిటికీ కారణం ఎవరు సార్? దీని వెనక ఎవరున్నారు? ఏం జరగబోతుంది? ఏంటి దీని మీద స్పందన ఏంటి సార్? తిరుమల తిరుపతి చుట్టూ రాజకీయాలు చేయడం అనేది ఇప్పుడు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అసలు తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్ర క్షేత్రం. ఆ పవిత్ర క్షేత్రాన్ని పవిత్రంగానే ఉంచాలి. రాజకీయ పార్టీల నాయకులు కూడా దాని జోలికి వెళ్ళకూడదు. దాని మీద భక్తి ఉన్న వాళ్ళు వెళ్ళి మొక్కుకొని వస్తారు, భక్తి లేని వాళ్ళు వెళ్ళరు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, ఎవరి నమ్మకాలు వాళ్ళు. కోట్లాది మంది భక్తుల నమ్మకం ప్రకారం తిరుమల దేవస్థానానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ప్రధాని నుంచి రాష్ట్రపతి నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్తుంటారు. అందుకు తగ్గట్టుగా అక్కడ ప్రోటోకాల్ సిస్టమ్ కూడా ఏర్పడుతుంటుంది. ఇదంతా కూడా మనం గతంలో చూసిన చరిత్ర. తిరుమల దేవస్థానానికి వెళ్తున్నాం అంటే ఒక పవిత్రత ఇది కూడుకున్నది. ఇటీవలి కాలంలో అది వివాదాస్పదం అవుతుంది. వివాదాస్పదం అవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు అవి కంటిన్యూ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా అంటే పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది. నీ ప్రభుత్వం వేరు, ఈ ఏదైతే పుణ్యక్షేత్రాల విషయం వేరు. పుణ్యక్షేత్రాల విషయాల్లో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాల ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. నీకు నమ్మకం ఉంటే వెళ్ళు, లేకపోతే లేదు. అంటే ఏ భక్తుడు, ఏ దేవుడు నిన్ను బలవంతంగా రమ్మని చెప్పడు. బలవంతంగా ఎవరు పిలుస్తారు, పిలిస్తే ఎవరు కూడా బలవంతంగా వెళ్ళరు. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళ నమ్మకం ప్రకారం, వాళ్ళ ఇష్టంతో వెళ్తారు. గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా ఎవరు అందులో ఉండే భక్తులు వాళ్ళ నమ్మకం ఆధారంగానే వెళ్తుంటారు. కాబట్టి గతంలో ఎప్పుడైతే భూమన కరుణాకర్ రెడ్డిని గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే అతన్ని చైర్మన్గా చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు కంటే ముందుగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా చేయడం జరిగింది. అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు రావడం జరిగింది. అతను ఒక క్రిస్టియను, రాడికల్ మూమెంటు, దేవుణ్ణి నమ్మడు, ఇలాంటి వ్యక్తిని ఏ విధంగా చైర్మన్గా చేశారనే విమర్శలు రావడం జరిగింది. ఎందుకంటే అతనికి కావాలంటే వేరే పోస్టులు ఇవ్వచ్చు. ఎవరికైతే నమ్మకం ఉండే దేవస్థానం మీద, దేవుని మీద నమ్మకం ఉన్న వాళ్ళని చేసి ఉంటే అది ఆ విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది. దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకున్నా అవి చెడుగానే కనిపిస్తాయి, చెడు నిర్ణయాలు తీసుకున్నా చెడుగానే కనిపిస్తాయి. కాబట్టి ముందుగా అంటే పాలకులు, అంటే పరిపాలించే వాళ్ళు ఎవరు ఎక్కడ యాప్ట్ అవుతారు, ఎవరిని ఎక్కడ నియమిస్తే సజావుగా సాగుతుంది, ఎలాంటి వివాదాలు లేకుండా సాగుతుంది అనే ఆలోచనలో ఉండాలి. సరే, రాజశేఖర రెడ్డి చేశాడు, అయిపోయింది. అప్పుడు విమర్శలు పడ్డాయి. ఆ విమర్శల కారణంగా కొంత ఆ సమయంలో 7 కొండల్ని కూడా ఏదో కొంత ఆక్యుపై చేసుకుందాం అనుకునే విమర్శలు రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా రావడం జరిగింది. అది మత ప్రచారానికి వాడుతున్నారు, ఇదంతా కూడా రావడం. అయినప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయిన తర్వాత గతంలో పనిచేసిన మళ్ళీ కరుణాకర్ రెడ్డినే టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది. ఒకసారి విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి, ఎందుకంటే వైసీపీ నాయకులు చాలామంది ఉంటారు, చాలామంది లీడర్లు ఉంటారు, భక్తి భావంతో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళ పార్టీ నాయకులు ఉంటారు. అనవసరంగా అంటే వివాదాలు లేని చోట వివాదాలు సృష్టించడానికి, ఎందుకంటే ఒక వ్యక్తి మీద విమర్శలు ఉన్నట్టు ఆ వ్యక్తిని దూరం పెట్టుంటే బాగుండేది. ఆ వ్యక్తి మీద విమర్శలు అలాగే ఉండగా మరొకసారి టీటీడీ చైర్మన్గా పెట్టడంతో అక్కడి నుంచి ఆ వివాదాలన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గత 5 ఏళ్ల కాలంలో కల్తీ లడ్డు విషయంలో కానీ, భక్తుల మనోభావాల విషయంలో కానీ, మత ప్రచారం విషయంలో కానీ, మీరు చెప్పినట్టుగా మద్యం, మందు ఇట్లాంటి విషయాలు అక్కడ పక్కనే హోటలు, ముంతాజ్ హోటల్ అని వాళ్ళు ఇవ్వడం కానీ, అది సీజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే వైసీపీ హయాంలో ప్రారంభం అవ్వడం జరిగింది. అంటే ఒకసారి నాటుకున్న విత్తనం అనేది, ఆ చెడు సంస్కృతి అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ వెంటనే అది వెళ్ళే అవకాశం ఉండదు. అంటే కొంత సమయం పడుతుంది. అంటే గంజాయి మొక్కను తీయడానికి, తులసి వనంలో గంజాయి మొక్కను అంటే తీయడానికి కొంత టైం.
కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా పూర్తి కాలేదు కాబట్టి అది మెల్లమెల్లగా సంస్కరణలు చేపట్టే క్రమంలో వైసీపీ నాయకుల మీద ఎక్కడ ఆరోపణలు బయటపడతాయో, గతంలో చేసిన లడ్డు స్కామ్ చూడడం జరిగింది. లడ్డు స్కామ్ విషయంలో కల్తీ లడ్డును తయారు చేస్తున్నారనే ఇది ఒక్కసారిగా బయటికి రావడంతో ఒక్కసారిగా భక్తులు అంటే ఆ లడ్డు అంటే పవిత్రంగా తిరుపతికి వెళ్ళని వాళ్ళు కూడా లడ్డు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఎవరైనా తిరుపతికి వెళ్తూ ఉంటే వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు ఒక లడ్డు తెచ్చిస్తావా అని అడుగుతారు. అంటే అంత భక్తిభావం ఉండే లడ్డు ఒక్కసారి కల్తీ అవుతుంది అని చెప్పేటప్పటికి అది నిజానిజాలు తెలిసినా తెలియకపోయినా అప్పటికే భక్తుల్లో మనోభావంలో ఒక అభద్రత ఏర్పడింది. అంటే ఇంతకాలం పవిత్రంగా భావించిన ఈ లడ్డు ఒక్కసారిగా ఇది కల్తీ అవుతుంది ఏంటి అనే ఒక అపనమ్మకమే. ఇప్పుడు నువ్వు ఎంత నేను కల్తీ చేయట్లేదని చెప్పినప్పటికీ ఒక్కసారి ఆ అనుమానం వచ్చిందంటే భక్తులకు అనుమానిస్తూనే ఉంటారు. ఆ క్రమం అక్కడ ప్రారంభమైంది. అది కంటిన్యూషన్గా చూసుకున్నట్టయితే ఈరోజు గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు 100 గోవులు అక్కడ చనిపోయాయని చెప్తున్నారు. ఇప్పుడు ఏ గుడికైనా గోశాల ఉంటుంది. గోశాల అనేది ప్రతి గుడికి ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే 100 గోవులు చనిపోవడం అనేది అది పెద్ద విషయం, అంత చిన్న విషయం కాదు. అది ఒకవేళ 100 గోవులు చనిపోయినట్టయితే అది బయటికి రాకుండా ఉండే వార్త కాదు. ఎందుకంటే 100 గోవుల్ని పూడ్చాలి, దానికి సంబంధించి కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా మీడియా కంటపడే అవకాశం ఉంటుంది. కానీ తన ఆరోపణలు చేస్తున్న క్రమంలో 1 గోవు 2 గోవులు చనిపోయాయంటే ఏదో అది తెలియకుండానో లేకపోతే అది కాలక్రమేణా జరిగేది. అంటే అది వృద్ధాప్యమో లేకపోతే ఇలాంటివి జరిగి ఉంటుంది. మనం ఒక గోవులు ఉందంటే మనం ఇదే కాదు ఎక్కడైనా చూసుకున్నట్టయితే ఒక ఊర్లోనో ఒక సిటీలోనో 100 ఒకేసారి చనిపోయారు అని అంటే అది పెద్ద వార్తగానే ఉంటుంది. అంటే అంత పెద్దది ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణల మీద ప్రభుత్వం కానీ టీటీడీ కానీ స్పందించడం జరిగింది. అలాంటిది ఏం జరగలేదని చెప్పడం. అయినప్పటికీ దానికి వివాదం చేస్తూ దానికి మేము ప్రూవ్ చేస్తాం, అక్కడ చనిపోయినట్టు ప్రూవ్ చేస్తామని చెప్పి కొంత అక్కడ అలజడి సృష్టించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి అంటే వైసీపీ ఇప్పటికాడు ధర్నాలు చేస్తూ ఆ ధర్నాలో వైసీపీని లీడర్లు పాల్గొంటూ రోజా పదజాలం రోజా గతంలో కూడా అసెంబ్లీలో పరుష పదజాలంతో మాట్లాడడంతో అసెంబ్లీ స్పీకరు సస్పెండ్ చేయడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది. కొంత ఆమె సినిమాల్లో ఇదైనప్పటికీ ఆ పరుష పదజాలాన్ని అధికార పార్టీలో ఉన్నప్పుడు కొనసాగించడం జరిగింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అంటే ఒక మహిళ ఉండి మహిళలు అంటే ఎట్లుంటుందంటే కొంతవరకు సాఫ్ట్గా ఉంటారు, గౌరవంగా ఉంటారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ తను పరుష పదజాలంతో మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వైసీపీ నాయకులు ఇప్పుడు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని తిరుపతి తిరుమల ఈ ప్రతిష్టను దెబ్బతగిలినట్టయితే వైసీపీ ఏదైతే కూటమి ప్రభుత్వానికి అంటే వేరే అంశాలు దొరికినప్పుడు అంటే ఇక్కడ సెంటిమెంట్తో కూడుకున్న అంశం కాబట్టి ప్రజల్లో కొంతవరకు నెగిటివ్ కల్పించాలంటే ఇది ఒక అస్త్రంగా వాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఇంత పెద్ద టెన్షన్ వాతావరణం తిరుపతిలో అసలు టెన్షన్ వాతావరణం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తులు వస్తూ ఉంటారు, పోతుంటారు, లక్షల మంది భక్తులు వస్తుంటే ఎలాంటి ఎప్పుడు కూడా ఇష్యూ అవ్వదు, లాండర్ సమస్య ఉండదు, తొక్కిసలాట ఉండదు. అంటే చిన్న చిన్న వాటికే తొక్కిసలాటలు జరుగుతుంటాయి. కానీ అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సజావుగా సాగుతున్న క్రమంలో ఇప్పుడు రాజకీయ పార్టీలకు తిరుపతి రాజకీయాలకు వేదిక అవడం అనేది వెళ్ళే భక్తులు కూడా ఆలోచన వస్తుంది. అదే తిరుపతి పవిత్రంగా మారుతుంది, ఇన్ని రాజకీయాలు ఏంటి, మేము వెళ్ళాలన్నా వద్దా అనే ఆలోచన వల్ల ఏమైందంటే రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద వనరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది ఏదైనా ఉందంటే తిరుపతి క్షేత్రం. తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో ఆంధ్రప్రదేశ్కు తిరుపతి అంత ముఖ్యమైన ప్రదేశం. ఆ ప్రదేశాన్ని రాజకీయాలతో అపవిత్రం చేసినట్టయితే బ్రాండ్ ఇమేజ్ పోయే అవకాశం, ఆంధ్రప్రదేశ్కు ఉండే బ్రాండ్ ఇమేజ్ అయితే పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.